హలో అండి, అందరికీ నమస్కారం. షర్మిల గారు మరి వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పేసి ఒక వైఎస్ కుటుంబానికి వారసురాల్లాగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాల్లాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి ఈవిడ మరి అత్తగారి ఇంటి పేరును పక్కన పెట్టి ఒకే ఒక పుట్టింటి మీద అభిమానం ఉంటే నిజంగా మరి ఈరోజు అరుసుమిల్లి కాస్త ఓసరవెల్లిలాగా షర్మిల శాస్త్రి గారు ప్రతిసారి వాళ్ళ అన్నని కించపరుస్తా, వాళ్ళ అన్న పైనే సటైర్లు వేస్తా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్లో పడినప్పుడల్లా ప్రత్యక్షమవుతా, ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి మరి కాంగ్రెస్ బీజేపీకి ఏమాత్రం కూడా పొంతన లేనటువంటి విధానంలో మరి ఆంధ్ర రాష్ట్రాల్లోకి వచ్చేసరికి మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతా, ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కేవలం అన్నని ప్రశ్నించడానికే, అన్నని కించపరచడానికే, లేదంటే కుటుంబ వ్యవహారాల గురించి చర్చించడానికే ఆవిడ అధికారాన్ని ఉపయోగిస్తున్నారనేది ప్రతి ఒక్కరికి కూడా, వినిన ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమవుతా ఉంది. మరి ఈరోజు ఎవరి యొక్క ఆదేశాల మేరకు ఈవిడ తెరపైకి తరచుగా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు డిఫెన్స్ లో పడతారో ఆ టయానికి ప్రత్యక్షమయ్యి ఏదో అవాకులు చెవాకులు పేలుతా అన్నపైన, అన్నని ఇంకా కుటుంబ వ్యవస్థని దిగజార్చే విధంగా వ్యంగ్యంగా మాట్లాడతా, మరి తండ్రి చావుకి కారణమైనటువంటి పార్టీలో చేరి ఏదో ఉద్ధరిస్తా ఈరోజు అంత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఒక మహిళగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే మహిళగా మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా తన కుటుంబం కన్నా పుట్టింటిని శ్రేయస్సు కోరుకునే విధంగా ఉంటారు. మరి అటువంటి సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి మీరు ఈరోజు దానికి వ్యతిరేకంగా రివర్స్గా ఈరోజు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరేమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అన్న ఉద్దేశంతో మరి తండ్రిని గౌరవిస్తున్నానని చెప్తా, తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి అన్నని ప్రతిసారి కించపరుస్తా, శత్రువులతో చేతులు కలిపి శత్రువుల యొక్క ఆదేశాలను తీసుకుంటా ఈరోజు మీరు వ్యవహరించే శైలి ఏదైతే ఉందో నిజంగా నీచమైనటువంటి విధానం. దీనికి ప్రతి ఒక్క మహిళ కూడా మిమ్మల్ని చూసి ఇలాంటి చెల్లెలు ఏ అన్నకు కూడా ఉండకూడదు, ఇలాంటి కూతురు ఏ కుటుంబంలో ఉండకూడదనేది ప్రతి ఒక్కరు కూడా వాపోతా ఉన్నారు. ఒకసారి మీరు బయటకు వచ్చి ఒకసారి మీ పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోండి. ఈరోజు మీరు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షురాలుగా ఉండి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పైన, అధర్మం పైన, ప్రజలకి చేసినటువంటి ద్రోహం పైన, మరి రాజధాని అమరావతి పైన మరి మీ అన్నగారు 3 గంటల పాటు సుదీర్ఘంగా అనేకమైనటువంటి అంశాలని బయటికి తీసుకురావడం జరిగింది. ఎంత అవినీతికి అడ్డాగా మారినటువంటి అమరావతిని మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల సొమ్మును దోచుకోవాలని చూస్తా ఉన్నారో, ఏ విధంగా ప్రజల నెత్తిపైన భారాన్ని పెడుతూ ఉన్నారు, ఏ విధంగా ప్రైవేట్ వాళ్ళకి కంపెనీలని అప్పచెప్తా ఉన్నారు అప్పనంగా, ఏ విధంగా కోట్ల విలువ చేసే భూముల్ని అప్పచెప్తా ఉన్నారనేది ఇవన్నీ మీకు తెలీదా? వీటన్నిటిపైన కదా మీరు ప్రశ్నించాల్సింది. పైగా మావిగన్ అనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనని, ఒక ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు మీ తోబుట్టు కలిసి పెరిగినటువంటి అన్నపైన ఒక వ్యంగ్యంగా గొడవలు, అంటే గొడ్డళ్ళు, గన్నులు ఇదేనా అని చెప్పేసి మీరు మాట్లాడతారా? పైగా పులివెందుల్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి అవి గొడ్డలని పేరు పెట్టాలని ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మీ స్థాయి ఏ విధంగా దిగజారిపోయిందనేది అర్థమవుతా ఉంది. కానీ షర్మిల గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీ అన్నని ఏ విధంగా మీరు రోజు రోజుకి దిగజారుస్తా మాట్లాడుతూ ఉన్నారు, మీరు అంతకు మించి దిగజారిపోతా ఉన్నారు ప్రజల్లో అనేది, అంతకు మించి పలుచునవుతా ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. ఏనాడు కూడా మీరు ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, ఇంత నీచంగా మాట్లాడుతున్నా, మీరు ఎన్ని వేషాలు వేసినా సరే మరి మీ అన్నగారు కానీ మీ వదిన కానీ ఏ రోజు కూడా ముందుకు వచ్చి మీ గురించి తప్పుగా మాట్లాడే రోజు లేవు. మరి ఈరోజు మీరు వైసీపీ శ్రేణులందరినీ కూడా కుక్కలతో పోలుస్తా, సైతాన్ సైనికులని చెప్పేసి సంబోధిస్తా ఎంతలా మీరు మాట్లాడుతున్నారంటే చివరికి రాచమల్లు గారు దానికి వివరణ ఇచ్చినా కూడా కుక్కలకి అని చెప్పేసి ఇంకా ఆ కుక్కలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మీ యొక్క పొగరుని
మాటల్లో ఏ విధంగా చూపించారు అనేది అర్థమవుతా ఉంది.